1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో మనం సెంటెన్సెస్, వర్డ్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నాము. సో మీరు వాటిని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు కంపల్సరీ నేర్చుకుంటారు. నేర్చుకోకపోవడానికి ఏమీ లేదు. కొత్తగా మనం ఏం రాని విద్య ఏం నేర్చుకోవట్లేదు. ఇక్కడ వచ్చింది మనము వాడాలి. వాడితేనే వాటిని మనం సెంటెన్స్ రూపంలో వాడితేనే మనం నేర్చుకోగలం. సో అలా ట్రై చేయండి. ఫస్ట్ మీకు మీలో భయం వేస్తుంది అని అంటే ఫస్ట్ నేను ఒకటే ఇచ్చే సజెషన్, మీరు మీ పిల్లలతో మాట్లాడుతుంటే మీలో భయం పోతుంది. ఎందుకంటే వాళ్ళకు రాదు, వాళ్ళకు తెలీదు. వాళ్ళు ఒకవేళ వచ్చి వాళ్ళు ఏదన్నా అలా కాదు మమ్మీ ఇలా అన్నారనుకోండి, మీరు అంతగా గిల్ట్ కానీ లేదంటే బాధపడడం కానీ ఉండదు. అందుకని మీరు ఏం చేస్తారంటే నేర్చుకోవాలి. కొత్తగా నేర్చుకుంటున్నాము మనం హిందీ అని అంటే మీరు మీ పిల్లలతో మాట్లాడండి. పిల్లలకు ఆల్మోస్ట్ వచ్చు, ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో హిందీ నేర్చుకుని ఉంటారు. ఇంకా వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు. వచ్చి రాని హిందీ పిల్లలు వాడుతూ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకి ఎలాంటి గిల్ట్ అన్నది ఉండదు. అరే మనం తప్పుగా మాట్లాడము, ఏమన్నా ఫీల్ అవుతారు అన్న భయం కూడా ఉండదు. పిల్లలు రాకపోతే చెప్తారు, అలా కాదు మమ్మీ ఇలా, అలా కాదు డాడీ ఇలా అని చెప్తారు. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పిల్లలతో మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్. పహుంచిన అంటే ఏంటి? చేరుకోవడం. ఎక్కడికన్నా చేరుకునేటప్పుడు మై 10 బజే పహుంచుగా, ఎప్పుడు రీచ్ అవుతావు? రీచ్ అవ్వడం. నేను 10 గంటలకు రీచ్ అవుతాను. ఇంటికి ఎప్పుడు రీచ్ అవుతాను? నేను ఇంటికి 10 గంటలకు రీచ్ అవుతాను అనడాన్ని ఏమంటాము? మై 10 బజే ఘర్ పహుంచుగా. మై ఘర్ 10 బజే పహుంచుగా అంటే ఏంటి? నేను ఇంటికి 10 గంటలకు చేరుకుంటాను, రీచ్ అవుతాను అని. ఓకే. సుఖానా అంటే ఏంటి? ఆరబెట్టడం. మనం ఏదో ఒకటి బట్టలు ఆరబెడుతున్నాను అని అంటాం. కప్పుడే సుఖారహి. నేను బట్టలు ఆరబెడుతున్నాను అంటే ఏమనాలి? మై కప్పుడే సుఖారహి హూ. మై కపడే సుఖా రహీ హూ అంటే ఏంటి? నేను బట్టలు ఆరపెడుతున్నాను అని. ఓకే. నెక్స్ట్ తోడున అంటే తెంచడం, విరవడం రెండూ వస్తుంది. రెండిటికి తోడునానే అని అంటాము. కానీ వీటిని సెంటెన్స్ లోకి మార్చినప్పుడు, నేను ఇదివరకు క్లాస్ లో కూడా చెప్పాను, వర్డ్ సెంటెన్స్ లోకి వచ్చినప్పుడు కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ సెంటెన్స్ అన్నది అవుతుంది. అలా చేంజ్ చేసి మనము సెంటెన్సెస్ చూస్తున్నాము. తోడున వర్డ్ వచ్చేసి ఏంటి? తోడున అంటే తెంచడం యా విరవడం. మై లకడీ తోడ్ రహీ హూ. తోడ్ రహీ హూ. ఇక్కడ తోడునా అని మనం యూజ్ చేయలేదు, తోడ్ రహీ హూ. ఓకే. తోడ్ అన్నది ఒకటే, నా తీసేసి మనము సెంటెన్స్ లోకి యూజ్ చేస్తున్నాం. ఓకే. మై లకడీ తోడ్ రహీ హూ. మై లకడీ తోడ్ రహీ హూ అంటే నేను కర్రని విరగొడుతున్నాను లేదా తెంచుతున్నాను అని మనము చెప్పొచ్చు. లేదా ఫూల్ తోడ్ రహీ హూ. మై ఫూల్ తోడ్ రహీ హూ అంటే నేను పువ్వులు కోస్తున్నాను. ఓకే, పువ్వులు తెంచుతున్నాను, ఇలా వస్తుంది. ఇక్కడ నేను అన్నదే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సెంటెన్స్ మీరు ఇక్కడ ఎవరు చేస్తున్నారో ఆ పర్సన్ ని మై తీసేసి గీత, సీత, లత, మా ఇలాంటివి పెట్టి మీరు ఆ సెంటెన్స్ ని కొత్తగా వాడచ్చు. ఇక్కడ మై అన్నది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను అన్నప్పుడు యూజ్ చేయడానికి చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడు నేనే యూజ్ చేస్తున్నాను, మైనే యూజ్ చేస్తున్నానని అనుకోకుండా మీకు ఇక్కడ ఏం కావాలో ఆ పర్సన్ ని. ఇక్కడ పితాజీ లకడీ తోడ్ రహే హే, పితాజీ లకడీ తోడ్ రహే హే అని మనం యూజ్ చేయొచ్చు. సో సేమ్ సెంటెన్స్, నాన్న కర్రలు విరగొడుతున్నారు, తెంచుతున్నారు అని. ఓకే. డాల్నా అంటే వేయడం. మనము ఉప్పులు, కారాలు వేస్తూ ఉంటాం కదా కూరలో. సో సబ్జీ మే నమక్ డాలో అంటే ఏంటి? కూరలో ఉప్పు వెయ్యి. సబ్జీ మే నమక్ డాలో. సబ్జీ మే నమక్ డాలో అంటే ఏంటి? కూరలో ఉప్పు వెయ్యి. కూర కాకుండా చాయ్ మే
शक्कर डालो, టీలో షుగర్ వెయ్యి, చాయ్ మే క్యా డాలో శక్కర్ డాలో అంటే వెయ్యి, సబ్జీ మే నమక్ డాలో అంటే ఏంటి కూరలో కొంచెం ఉప్పు వెయ్యి అని. అదే టీ మే చక్కెర, చాయ్ మే శక్కర్ డాలో అంటే ఏంటి టీలో చక్కెర వెయ్యి అని. ఓకే, జల్దీ, జల్దీ అంటే ఏంటి త్వరగా, జల్దీ జాओ, జల్దీ ఉఠో, జల్దీ ఖావో త్వరగా తిను, జల్దీ ఉఠో అంటే త్వరగా లేగు టైం అవుతుంది, జల్దీ ఖావో అంటే త్వరగా తిను, ఇలా మనము వాడతాము. సో జల్దీ అంటే ఏంటి జల్దీ ఉఠో, జల్దీ ఉఠో అంటే ఏంటి త్వరగా లెగు అని. దీనికి బదులుగా ఉఠో అనడానికి ఖావో, పియో, లిఖో, జల్దీ పడో, జల్దీ ఒకటే ఉంటుంది. ఇక్కడ దీన్ని ఒక్కటి తీసి మీరు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, వేరే సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నారు, త్వరగా తిను, రాయి, చదువు, వెళ్ళు, ఇలాంటివి ఆల్రెడీ మీకు తెలిసినవే. జల్దీ జావో వెళ్ళు, త్వరగా వెళ్ళు, జల్దీ లిఖో జల్దీ రాయి. సో ఇలా మనము వాటిని కంటిన్యూ చేయొచ్చు. గర్మీ అంటే వేడి, వేడిగా ఉంది అని అంటాము. గర్మీ అంటే సమ్మర్ సీజన్ హాట్ కదా, సో దాన్ని మనము గరం అంటే దీన్ని మనము గరం అంటే వేడి అని మనం తెలుగులో చెప్తాము, వేడిగా ఉందని. సో వేడి సీజన్ ని యూజ్ చేస్తాము. ఏదైనా థింగ్, ఏదైనా అన్నం కానీ పాలు కానీ వేడిగా ఉందంటే గరం అని యూజ్ చేస్తాం. ఓకే, సో తెలుగు ఇక్కడ గరం అంటే గర్మీ అంటే వేడిగా ఉంది, గరం. ఇక్కడ రెండు చూడండి, గర్మీ అంటే వేడి సిచ్యువేషన్, మనము ఎండ కానీ లేదంటే ఇంట్లో వేడిగా ఉంది అనడానికి గర్మీ అని యూజ్ చేస్తాం. అదే వస్తువులు ఏదైనా వేడిగా ఉందనుకోండి దాన్ని ఏమని యూజ్ చేస్తాము, గరం. ఓకే, సో దీనికి నేను రెండు మీకు డిఫరెన్స్ సెంటెన్స్ చెప్తాను. ఆజ్ మౌసమ్ గర్మీ గరం హై, గర్మీ హై, యహా బహుత్ గర్మీ హై. యహ బహుత్ గర్మీ హై అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఓకే, ఇక్కడ చాలా వేడిగా హాట్ గా ఉంది, కొంచెం వెదర్ వేడిగా ఉంది అని అంటాం కదా, సో అది యహ బహుత్ గర్మీ హై. ఓకే, నెక్స్ట్ గరం, దూద్ గరం హై, దూద్ దూద్ గరం హై. ఇక్కడ గర్మీ అండ్ గరం డిఫరెన్స్ చూసారు కదా, ఇక్కడ పాలు వేడిగా ఉన్నాయి. ఓకే, యహ బహుత్ గరం గర్మీ హే అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. డిఫరెంట్, గరము గర్మీకి డిఫరెన్స్ చెప్తున్నాను. పాలు వేడిగా ఉంటే గరం అని యూజ్ చేయాలి. గర్మీ అన్నది ఎప్పుడు వేడిగా ఉంది సిచ్యువేషన్, లేదంటే మనకు రూమ్ వేడిగా ఉంది, ఎండ వేడిగా ఉంది, ఇలా ఉంటే మనము గర్మీ అని యూజ్ చేస్తాం. గర్మీకి గరంకి డిఫరెన్స్ తెలిసింది కదా, సో ఈ వీటిని సిచ్యువేషన్ ని బట్టి వీటిని యూజ్ చేయండి. ఓకే, బేచనా అంటే అమ్మడం. మై ఘర్ బేచ్ రహా హూ, నేను ఇల్లు అమ్ముతున్నాను, నేను బట్టలు అమ్ముతున్నాను. మై కపడే బేచ్ రహా హూ, బేచనా అంటే ఏంటి అమ్మడం. మై ఘర్ బేచ్ రహా హూ, మై ఘర్ బేచ్ రహా హూ అంటే బేచనా అంటే ఏంటి ఇక్కడ అమ్మడం. సో మీరు ఇక్కడ ఏం అమ్ముతున్నారు, మై ఫల్ బేచ్ రహా హూ, मैं सब्जी बेच रहा हूँ, मैं तरकारिया बेच रहा हूँ, मैं कपड़े बेच रहा हूँ. ఇలా మనం ఏం అమ్ముతున్నామో అది ఇక్కడ పెట్టేసి దాన్ని కంటిన్యూ చేస్తే మీకు కావాల్సిన సెంటెన్సెస్ వచ్చేస్తుంది. జాననా అంటే ఏంటి తెలుసుకోవడం, జాననా అంటే ఏంటి తెలుసుకోవడం. ముझे आपके बारे में जानना है, నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. मुझे आपके बारे में जानना है అంటే ఏంటి నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. मुझे आपके बारे में जानना है అంటే ఏంటి, ముझे आपके बारे में जानना है అంటే ఏంటి నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. क्या जानना है ఏం తెలుసుకోవాలి, क्या जानना है అంటే ఏం తెలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి. आपके बारे में जानना है. ఓకే, లేదంటే ఏదన్నా మీరు ఊరి గురించి गांव के बारे में जानकारी होना है, जानना है, आपके गांव के बारे में जानना है. ఇలా మనము సెంటెన్స్ లోకి మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ పहुंचना అంటే చేరుకోవడం. మై 10 బజే ఘర్ పहुंचूंगा, నేను 10 o'clock కి ఇంటికి రీచ్ అవుతాను. సుఖానా ఆరబెట్టడం. మై కపడే సుఖా రహీ హూ, బట్టలు కాకుండా ఇంకేదైనా ఆరబెడితే అది అక్కడ వాడొచ్చు. తోడునా
తెంచడం విరవడం. పితాజీ లకड़ी, मैं लकड़ी तोड़ रही हूँ या पिताजी लकड़ी तोड़ रहे हैं. डालना వేయడం. सब्जी में नमक डालो, चाय में चक्कर डालो, మిర్చి డాలో, ఉప్మా మే మిర్చి డాలో, ఇలా ఏదైనా ఒకటి. జల్దీ త్వరగా, జల్దీ ఉఠో, జల్దీ ఖావో, జల్దీ పడో. ఓకే. గర్మీ వేడిగా, గరం అంటే వేడి, అది కూడా. యహ బహుత్ గర్మీ హై, ఇక్కడ చాలా వేడిగా ఉంది. దూద్ గరం హై, పాలు వేడిగా ఉన్నాయి. బేచనా అమ్మడం, మై ఘర్ బేచ్ రహా హూ, నేను ఇల్లు అమ్ముతున్నాను. జాననా తెలుసుకోవాలి, తెలుసుకోవడం. ముझे आपके बारे में जानना है, నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. క్యా జాననా హే, ఏం తెలుసుకోవాలి. క్యా జాననా హే అంటే ఏం తెలుసుకోవాలి. ఇలాంటి ఇంకా కొన్ని సెంటెన్సెస్ మనము రోజు నేర్చుకుని, నేను చెప్తున్నాను కానీ మీరు దాన్ని నేర్చుకోవడానికి, వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.